సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల్లో చేసుకోవచ్చు అనేటువంటిది ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు. అంటే సంచలనాత్మకం ఎందుకు అంటున్నామంటే ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్నటువంటి మనం కోరుకుంటున్నటువంటి విధంగా అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ వర్గీకరణ చేసుకోవచ్చు అనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పింది. దీనికోసం సుదీర్ఘంగా పంజాబ్ ప్రభుత్వం కొట్టాడింది. దానికి న్యాయమూర్తులు కూడా సామాజిక న్యాయం చేసే విధంగా తీర్పిచ్చింది అనేది మనం అందరం కూడా సంబరాలు చేసుకున్నాం, అందరం కూడా సంతోషపడ్డాం. ఇక్కడ ఇప్పుడే మనం అప్రమత్తంగా ఉండి నిజంగా వర్గీకరణ వల్ల మనకు సామాజిక న్యాయం జరుగుతుందా, జరిగితే ఎట్లా జరుగుతుంది, ఎట్లా జరగాలని మనం కోరుకుంటున్నాం అనే అంశం మీద మనం చర్చించుకోవాల్సినటువంటి ప్రధాన అంశం ఉన్నది. మనము అన్ని కుల సంఘాలు రావాల్సిందిగా మనం అందరికి కూడా ఫోన్ చేసినాం, మెసేజ్ చేసినాం, విజ్ఞప్తి చేసినాం. దాదాపు ఈరోజు ఇంకా 15 సంఘాలు రావడం జరిగింది. ఇంకా కొంతమంది కూడా మార్గ మధ్యలో ఉన్నారు, వస్తూ ఉన్నారు. సో దీనికంటే ముందు మనకు గౌరవ మంత్రివర్యులు ఈ అంశం మీద ప్లాజా హోటల్లో ఒక సమావేశం ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. దానికి ఆ రోజు కూడా మనం అందరం పెద్ద సంఖ్యలో వచ్చినాం. మరి మంత్రి గారిని అంతకు ముందు రోజు కూడా కలిసి మరి ఒక సామాజిక వర్గంతో కాకుండా మీరు అందరికీ కావాల్సిన వారు, దళితులకు సంబంధించిన అన్ని కులాలకు మీరు పెద్ద దిక్కుగా ఉన్నారు, మీరు అందరినీ పిలిపించి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి వారిని విజ్ఞప్తి చేసిన సందర్భంగా వారు ఒక హోటల్లో మరి సమావేశం ఏర్పాటు చేస్తే అందరం పోయినాం. అందరం కూడా అక్కడ మరి వాళ్ళు అక్కడ కొంతమంది వేరే ఉద్దేశంతో ఉన్నప్పటికీ కూడా మనం అంతా కూడా ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితిగా ఒకటే వాయిస్ ఇచ్చాం. ఇలా మాలలు కానీ మాదిగలు కానీ ఇలా పెద్ద బ్రహ్మాండంగా అని చెప్పకుండా కానీ దళితులకు వచ్చేటువంటి అన్ని ఫలాల్లో ప్రధానంగా అనుభవించినటువంటి కులాలు మాల మాదిగ అనేటువంటిది చెప్పక తప్పదు. అన్నిట్లో కూడా ఈ 2 కులాలు ప్రధానంగా వాళ్ళు విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఉపాధి పరంగా కావచ్చు, అన్ని రకాలుగా ముందున్న మాట వాస్తవం. ఇక్కడ మనం గమనించుకోవాలి, ఎస్సీ వర్గీకరణలో ఏదైతే మాదిగ ఉపకులాలని మాల ఉపకులాలని వేరు చేస్తా మాట్లాడుతూ ఉన్నాం. మనం ఆ రోజే చెప్పిన మీటింగ్లో వెనుకబడ్డ కులాలందరినీ కూడా గుర్తించాలి, వీళ్ళు గుర్తించాలి, వీళ్ళని అందరికీ కూడా సమాన ఫలాలు అందాలంటే వీళ్ళు ఎంతమంది ఉందో తేలాలి. ఇప్పటికి కూడా గవర్నమెంట్ దగ్గర సరైనటువంటి లెక్కలు లేవు. కాబట్టి ఆ లెక్కలు తేలితేనే ఎవరికి ఎంత ఇవ్వాలనేటువంటి తేలుతుంది. కాబట్టి కులగణన చేయాలని చెప్పేసి ఆ రోజు అందరం కూడా చెప్పినాం. ఏదైతే ఉపకులాల పేరు మీద ఉన్నటువంటి మిగతా సంఘాలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినాయి. మంత్రి గారు కూడా ఆ దృష్టిని అంటే వారు కూడా మరి మనం చేస్తున్నటువంటి విజ్ఞప్తిని వాళ్ళు స్వీకరించడం జరిగింది. ఇంకా చాలా అంశాలు చెప్పినాం. మనం కుల ధృవీకరణ పత్రాలు ఎట్లా మనకి ఇబ్బంది అవుతా ఉన్నది లేకపోవడం వల్ల ఎన్ని రకాలుగా మనం నష్టపోయినాం, ఇవన్నిటి మీద మనము చర్చించడము. ముఖ్యంగా మంత్రి గారికి అయితే అన్ని విషయాలు చెప్పినాము, తీసుకుపోయాము. దాని తర్వాత మనము ఒక గూగుల్ ఫామ్ నింపి మీ యొక్క సమాచారం ఇవ్వమని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫామ్లో మళ్ళీ ఈ మాదిగా అంటే బి కేటగిరీలో ఉన్నటువంటి కులాలవి మాత్రమే గూగుల్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. దాన్నే ఫార్వర్డ్ చేసింది. నేను చెప్పి మళ్ళా ఈ కొన్ని కులాలు మాత్రమే కాకుండా మిగతా ఏదవుతున్నది అన్ని కులాల డాటాను తీసుకోవాలంటే మరి ఆ ఫామ్ ఆ రకంగా ఉండద్దని చెప్పేసి మనం ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరొక ఫామ్ ఫిల్అప్ చేసి మనము పెట్టడం జరిగింది. అన్ని కులాల నాయకులు బాధ్యతగా తీసుకొని దాన్ని నింపి పంపినట్లయితే సమాచారం మనం ప్రభుత్వానికి ఇవ్వచ్చు అనేటువంటిది మన యొక్క ఉద్దేశం. ఆ రకంగా మనం పెట్టినాము. కానీ మనము ఈ ఫామ్ ఇదంతా మీరు పంపించిన డేటా ఇదంతా కూడా మీరు ఫోన్లో ఫిల్అప్ చేసి పంపించిన డేటా ఇదంతా కూడా నా దగ్గరికి వస్తుంది. మీరు పంపించింది, మీరు ఇందులో ఏమేమి రాసిండ్రు, మీ సామాజిక స్థితిగతుల గురించి, మీ జనాభా గురించి ఇవన్నీ కూడా
ఇందులోకి రావడం జరిగింది. కానీ చూస్తే దాదాపు ఒక 100 లోపు 90 వరకు మాత్రమే పంపడం జరిగింది. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఇంత సీరియస్ అంశం జరుగుతూ ఉన్నది. ఇలా మనం ఆరోగ్యం బాగాలేకుండా ఇక్కడ కూర్చుంది ఫోన్లలో మాట్లాడితే ఏంటంటే సరేలే సరేలే అన్నట్టుగా ఓకే ఓకే అంటున్నారు, సైలెంట్ ఉంటున్నారు. ఇక్కడ వచ్చి మనం సీరియస్గా డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి ఎక్కడ నష్టం జరుగుతుంది తెలుసుకుందాము అనే దాని మీద ఇవాళ ఇక్కడికి మనం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒకవైపు 2 వర్గాలు కూడా ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తూ రేపు రాబోయే వర్గీకరణ ఎట్లా ఉండాలనేది ఒక వర్గం, మాకు అనుకూలంగా ఉండాలనేటువంటి ఒక వర్గం ప్రయత్నం చేస్తుంది. ఇంకొక వర్గం ఈ వర్గీకరణ జరగదు అనే దాని మీద వాళ్ళలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు, ఇలా ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కానీ పెద్దగా ఉన్నటువంటి నాయకులంతా ఇలా హైదరాబాద్ నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ అదేవిధంగా ఢిల్లీలో కానీ పెద్ద ఎత్తున లాబింగ్ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మనం మాత్రం ఇంకా నిద్రపోయి చూస్తా ఉన్నాం, ఏం జరుగుతుందో చూద్దామని. మరి ఇప్పటి వరకు కూడా మరి చాలా మంది అన్న చెప్పినట్టుగా ఒక డౌట్తో ఉన్నారు. అన్న మనం ఏబిసిడి గ్రూప్లో మనం కొంతమంది బిలో ఉన్నాం కదా, కొంతమంది సిలో ఉన్నాం కదా, కొంతమంది డీలో ఉన్నారు. ఏలో ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు మన దగ్గర, దొంబరావు గారు ఉన్నారు ఏలో ఉన్నారు, మిగతా వాళ్ళు బిలో అండ్ సిలో ఉన్నారు. డీలో మన అన్న మిగతా వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ మనకు కొన్ని లెక్కలు తీసుకుంటే ఇక్కడ చాలా కులాలు ఉన్నట్టుగా మనకు సమగ్ర సర్వే రిపోర్ట్ ఉన్నది. ఆ రిపోర్ట్లో చాలా కులాలు వచ్చినాయి మనకు. ఇక్కడ మన దగ్గరలో అంటే మన ఆర్గనైజేషన్లో టచ్ లేని కులాలు కూడా ఇక్కడ చాలా కులాలు ఇక్కడ ఉండడం జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ మరి అన్న ఏబిసిడి దాంట్లో మరి బిలో ఉన్నాం కదా, మనం సిలో ఉన్నాం కదా, మరి పాతదే ఉంటుందా? మరి ఇప్పుడు మనం ఏదో అంటున్నాం కానీ ఒకవేళ చేయకపోతే మళ్ళీ మనం మాదిగలకు వ్యతిరేకం అవుతాం కదన్న. వ్యతిరేకం అవుతాం కదా, మరి మరి మేము మాలలో ఉన్నాం కదా, మరి మళ్ళా మేము మాలలకు వ్యతిరేకం అవుతాం కదా అనేటువంటి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేసుకుందాం. 2000 నుంచి 2004 సంవత్సరంలో మనకు వర్గీకరణ జరిగింది. ఏబిసిడి కేటగిరీగా మనం డివైడ్ చేసింది. ఈ 4 కేటగిరీని డివైడ్ చేసింది. ఇక్కడ చూడండి, మరి 1% ఏ వర్గానికి, 7% బి వర్గానికి, 6% సి వర్గానికి, 1% డి వర్గానికి కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ 4 కేటగిరీల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఈ 4 కేటగిరీల్లో ఉన్న మన మిత్రులంతా కూడా కులాలన్నీ కూడా ఇక్కడ ప్రధానంగా మన జనాభా లెక్కలు తీసుకున్నా కానీ ఈ 4 కేటగిరీల్లో ఎక్కువ బి అండ్ సి కేటగిరీలో ఉన్నాయి. మరి ఈ 4 సంవత్సరాలు వర్గీకరణ అమలు జరిగిన సందర్భంలో ఈ కింద ఉన్నటువంటి కులాలన్నీ కూడా సమాన లబ్ధి పొందగలిగినాయా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. నిజంగా పొందగలిగినాయి, మనకు కూడా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, రాజకీయ అవకాశాలు కావచ్చు, అన్నీ కూడా పొందినాము అని అనుకుంటే మనం కూడా కలిసి ఉండొచ్చు. కానీ అది జరిగిందా లేదా అనేటువంటిది మనం ఇవాళ దాకా చెప్పుకున్నాం. పేరుకి ఆ పేరు పెడుతున్నాం కానీ మనం ఎక్కడ కూడా ఈ 2 కులాలతో పోటీ పడే పరిస్థితి లేదని చెప్పేసి మనం అందరూ కూడా ఇప్పటిదాకా చెప్పినాం. ఎందుకంటే ఒక సామాజిక న్యాయం అనేటువంటిది మనకు ఈజీగా చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది. ఒక కేటగిరీలో ఒక బలవంతులు, ఒక బలహీనులు ఇద్దరు కూడా ఒకే వరుసలో మనము పరుగు పందెంలో వెళ్తే బలవంతుడే గెలుస్తారు కానీ బలహీనుడు గెలవలేరన్న విషయాన్ని మనం అందరికి కూడా తెలుసు. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, ఏ ఒక్క కులం ఇంకొక కులానికి ఇలా భావ సారూప్యత కానీ అంటే కల్చరల్ బేస్డ్గా కొన్ని ఒకరికొకరు సహకరించుకునే కాడ ఆ సహకారం ఉండొచ్చు, కానీ కులం యొక్క ఆచార వ్యవహారాలు కావచ్చు, సత్సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక కులానికి ఒక కులానికి అన్ని కూడా భిన్నత్వాన్ని కలిగి ఉంటాయి, అన్ని కూడా ఏకజాతి కాదు అనేటువంటి
మెయిన్ పాయింట్ మీద ఈరోజు వర్గీకరణ చేయాలనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పింది. అందరూ కూడా ఒకే సమానమైనటువంటి ఆర్థిక స్థితిగతులు కావచ్చు, ఇంకా అన్ని రంగాల్లో కానీ అభివృద్ధి చెందలేరు కాబట్టి చెందని వాళ్ళందరికీ మళ్ళీ సమాన స్థాయి తీసుకురావాలంటే వాళ్ళొక వర్గంగా పెట్టాలి, కాబట్టి ఈ వర్గీకరణ చేసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అందులో భాగంగా ప్రధానంగా చర్చకు రావడం జరిగింది ఈ అంశం. సో ఇదే సమయంలో కూడా ఒక వారం రోజుల నుంచి తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. అక్కడ మనకు ప్లాజా హోటల్లో ఏదైతే ఈ అంశం మీద మనం అందరం కూడా 2-3 సార్లు కలిసినాం. మనలో కూడా కొంతమంది అక్కడ మన కులపత్రాల మీద అంటే మన లెటర్ ప్యాడ్ల మీద అక్కడ రాసి మన అభిప్రాయాన్ని కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ఇంకా చెప్పలేకపోయారు, ఇంకా చాలా కులాలు కూడా చెప్పలేకపోయారు. మరి వాళ్ళందరూ కూడా తీసుకోవాలని అనుకున్నప్పుడు మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని అందరూ కూడా ఇంకా ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొస్తే మనము వీటిని కూడా మంత్రి గారికి అందించామనేటువంటిది ఉద్దేశంతో ఈరోజు మనం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం, ఈ 2 గ్రూపుల్లో ఉన్నటువంటి ప్రధాన కులాలన్నీ కూడా వెనుకబాటుతనానికి గురై అభివృద్ధి ఫలాలను అందుకోలేకపోయినాము అనే విషయం వాస్తవం. ఈ అందుకోలేకపోయినాము అనేటువంటి అంశం ఆధారంగా వెనుకబాటుతనానికి గురైనాం కాబట్టి మళ్ళీ మనకు ఫలాలు అందాలంటే సపరేట్ గ్రూప్గా ఉండాలనేటువంటిది ఇక్కడ మనం కానీ మేధావులు కానీ అందరూ కూడా ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్న విషయాన్ని మనం గమనించాం. మన బాధ అదే చెప్తున్నాం. ఈరోజు ఇంతమందిని కూర్చున్నాం, ఇన్ని సంఘాలు కూర్చున్నాం అని అంటే మరి అదే మానవ సంఘాలతో ఎందుకు కూర్చుంటలేము, ఎందుకు కూర్చోలేకపోతున్నాము అంటే ఇప్పటి వరకు కూడా మనల్ని పిలిచి మరి బాధ ఏంది, మీకు జరుగుతున్న నష్టం ఏంది, మీకు ఏం కావాలని అడిగిన వాళ్ళు లేరు కాబట్టి ఇలా మనం నేరుగా ఇలా ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలని చెప్పేసి మనం ఇలా ఒక చోట కూర్చోవడం జరిగింది. కొన్ని కులాల మధ్య మనకు కొన్ని సాంస్కృతిక పరమైనటువంటి సంబంధాలు ఉండొచ్చు, మాదిగలకు కావచ్చు, అదేవిధంగా మన కులాల్లో కావచ్చు కొన్ని సంబంధాలు ఉండొచ్చు. ఇలా నిజంగా చెమార్ అనే దాని మీద మనం చెప్పుకుంటే చర్మంతో పనిచేసే వాళ్ళు ఒక 5-6 కులాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వృత్తిపరంగా ఒకటే, కానీ చాలా విషయాల్లో కూడా మళ్ళా ఈ కులాల మధ్య అంతరాలు ఉన్న విషయాన్ని మనం గమనిస్తాం. సాంస్కృతిక పరంగా ఉన్నటువంటి సింధు డక్కలు కావచ్చు, ఈ కులాలు బుడగదంగం కావచ్చు, ఈ కులాలు సాంస్కృతిక నేపథ్యాన్ని కలిగి ఉండి ఇంకో ఇప్పుడు మాదిగ సోదరులకు మన యొక్క ఏదైతే కళల ప్రదర్శన అనేటువంటిది చేస్తూ ఉన్నామో మన ఉపాధి కోసం వాళ్ళకు ఏది ఈ కళా ప్రదర్శన చేయడం కావచ్చు, వాళ్ళ దగ్గర మనము భిక్షాటం చేయొచ్చు, లేకపోతే ఇంకేదో రకంగా ఆధారపడి జీవిస్తుండొచ్చు. కానీ ఇలా ఆ కులంతో సమానత్వాన్ని పంచుకునే కాడ మనం వెనుకబడ్డాన్ని గమనించాలి మనం. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా కానీ ఇలా ఆ కులాలతో పోటీ పడలేము. ఇందులో కూడా అంటే ఆ కులాలను ఇప్పుడు మనకి ఎక్కడ పోయినా 2 కులాలు గుర్తొస్తాయి మనకు, మాదిగ కులాలు మాత్రమే ఎవరికైనా ఎస్సీలు అంటే తెలుస్తుంది. మరి మిగతా కులాల సంగతి ఏంటి? వాళ్ళు కూడా ఇలా అభివృద్ధి ఫలాల్లో వాటా పొందవలసిన బాధ్యత అంబేద్కర్ గారు అందరికి కల్పించారు కదా, అవకాశాలు అందరికి కల్పించారు కదా. మరి మనకి ఎందుకు అన్యాయం జరిగినప్పుడు మనం ఒప్పుకునేటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం చూడాలి. ఇలా సమాజంలో నిజంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందినటువంటి కులాలు కూడా ఆలోచన చేయాలి. మేము ఇన్ని రోజులు మీరంతా కూడా ఆ ఫలాన్ని పొందినప్పుడు మేము ఎక్కడ కూడా అడుగుకోలేదు, కానీ వీళ్ళ సంగతి ఏంది అనేటువంటిది అడుగుతున్నాం. మిమ్మల్ని మీది కావాలని చెప్పేసి ఎవరు కోరుకోలే, మీ దాంట్లో నుంచి ఇవ్వమని చెప్పేసి ఉన్న వాటిలో వీళ్ళ సంగతి ఏంది, వీళ్ళకి ఎవరు పెట్టాలి, వీళ్ళకి నాయకులు ఎవరు, ఏ ఎమ్మెల్యే చెప్పగలుగుతారు, ఏ ఎంపీ, ఏ మంత్రి ఈ కులాల గురించి ఆలోచన చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ అన్ని కులాల గురించి ఆలోచన చేసే పరిస్థితి ఇప్పటి వరకు లేదు. కాబట్టి ఇక్కడ మళ్ళా మీరు చేయండి, మీరు మాకు ఇవ్వండి అనేటువంటి పరిస్థితి కాకుండా మా వాటా మాకు పెట్టండి అనేటువంటిది ఇలా మేము డిమాండ్ చేస్తాం. ఇలా ప్రతి ఒక్కటి ఇలా విద్యలో చూసుకుందామా, మన దాంట్లో పెద్దగా ఇలా బీటెక్లు ఎంటెక్లు చదివిన విద్య చాలా తక్కువ. తర్వాత ఉపాధిలో చూసుకున్నామా, కార్పొరేషన్ లోన్లు మనం లెక్కలు తీసాము ఆల్రెడీ. మనకు
ఇన్ని కులాలు కలిపితే 7% కూడా రాలేదని ప్రభుత్వ లెక్కలు తీసాం. మొత్తం 90% పైగా 2 కులాలకు పొందింది. మరి ఉద్యోగాలు కల్పాలని చూస్తామా? ఈ కులాలలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకా ఐఎఫ్ఎస్ అధికారులు, గ్రూప్ 1 స్థాయి అధికారులు ఉన్నారా అంటే ఎవరు లేరు. ఇక రాజకీయంగా చూస్తామా? రాజకీయంగా ఎక్కడ కూడా ఒక సర్పంచ్ని మించి దాటిన వాళ్ళు ఏడలేదు. ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేకపోయారు. మరి ఎట్లా వీళ్ళు సమానత్వాన్ని ఈ కులాలతో సమానంగా జీవించగలుగుతారు అనేటువంటిది వాళ్ళే ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ ఏదో సంబంధం ఉన్నది. ఎలా హిందువులు మాదిగల దగ్గర వాళ్ళు కథ చెప్పి యాచిస్తారు, లేకపోతే డక్కలు మాదిగల మీద ఉపాధి పొందుతారు, ఓకే పొందుతారు. కానీ ఎవరైతే వాళ్ళను భిక్షాటం చేసి వాళ్ళని అడుక్కుంటారో, వాళ్ళు ఎవరైతే చెప్పించుకుంటారో, వీళ్ళు ఇద్దరు ఒకే స్థాయిలో ఒకే గ్రూప్ లో ఉంటే న్యాయం ఎట్లా జరుగుతుంది అనేటువంటి మనం గుర్తించాలి. అంటే ఒక యజమాని ఒక సేవకుడు ఒకే ఘాటున పెడితే సేవకుడు యజమానితో ఎట్లా సంబంధం అవుతారు అనేటువంటి ఒకటి ఆలోచన చేయాలి. ఇలా మేధావులు కూడా చాలా మంది కూడా దీన్ని చర్చ చేస్తా ఉన్నారు. అన్ని కులాలు ఇలా మతకృష్ణ మాణిక్ గారు కూడా బహిరంగంగా చెప్పారు. అన్ని కులాలు కూడా విభిన్న సంస్కృతి, విభిన్న ఆచారాలు కలిగి ఉన్నటువంటి కులాలు. అందరూ కూడా ఒకే రకమైనటువంటి అభివృద్ధి కాకుండా చాలా అంతరాలు ఉన్నాయి. కాబట్టి వర్గీకరణ ఉద్యమం, దండన ఉద్యమం పుట్టిందే అనగారిన వర్గాలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈ వర్గీకరణ అనేటువంటిది అంశం ముందుకు వచ్చింది. మరి ఇప్పుడు అదే అడుగుతున్నాం, అనగారిన వర్గాలు ఎవరున్నారు ఇలా? ఇక్కడ ఆ వర్గాల గురించి ఏం చేయదలుచుకున్నారో ఇలా ప్రభుత్వం కానీ పెద్దలు కానీ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను, అడుగుతా ఉన్నాను. సరే, ఇప్పటి వరకు కూడా మేము అందరం కూడా కలిసే ఉండాలని అనుకున్నప్పుడు ఇప్పటి వరకు ఈ కులాల కోసం చేసినటువంటి ప్రత్యేక అభివృద్ధి ఏమున్నది? ప్రభుత్వ స్కీమ్స్ ఏవైతున్నాయో వాటన్నింటిలో ఈ కులాలకు వచ్చినటువంటి లబ్ధి ఎంత, అది లెక్కలు చేయండి. 2000 నుంచి 2004 మధ్యలో బాగా వర్గీకరణ జరిగితే మాకు న్యాయం జరిగిందని అంటున్నారు కదా. ఆ 4 సంవత్సరాల్లో ఈ 2 కులాలు కాకుండా మిగతా కులాలకు వచ్చినటువంటి లబ్ధి ఎంత? ఎంతమంది ఐఏఎస్లు అయ్యారు, ఎంతమంది ఆ 4 ఏళ్లలో ఐపీఎస్లు అయ్యారు, ఎంతమంది రాజకీయ నాయకులు అయ్యారు? ఈ లెక్కలు తీయండి అని చెప్పేసి మేము అడుగుతాము. సో కాబట్టి ఒక అసమానతతో కూడినటువంటి అసమగ్రమైనటువంటి రిజర్వేషన్ల వర్గీకరణ గతంలో జరిగింది. ఇక్కడ కాకుండా ఈసారి అందరి యొక్క సమాన స్థితిని ఆలోచన చేసి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మొన్న కూడా మంత్రి గారికి అదే విషయం చెప్పినాము. ఈ అంశం మీద కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇలా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. ఒక అథెంటిక్ కమిషన్ ఉన్నప్పుడు ఆ కమిషన్ ఇలా కోర్టు ఏదైతే అడిగిందో చెప్తా ఉన్నదో, ఒక ఎంపారికల్ డేటా అంటే సమగ్రమైనటువంటి వాస్తవ డేటా, అనుభవపూర్వకంగా ఉన్నటువంటి వాస్తవ ప్రస్తుత డేటాను తీసుకొని చెప్పమని ఇలా కోర్టు కూడా చెప్తా ఉన్నది. కాబట్టి ఇలా తొందరగా మనం చేసుకోవడం అనేటువంటిది కాకుండా నిజంగా అన్యాయం జరగకుండా చేయాలనేటువంటిది ఇలా మనం కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ వాళ్ళు నిజంగా ఎవరైనా కానీ ఇప్పటి వరకు కూడా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మొన్ననే చూసాం, కార్పొరేషన్లు 3 ప్రకటిస్తామని చెప్పేసి మన దేంట్లో అయితే మేనిఫెస్టోలో పెట్టిండు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో. కనీసం అంటే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి గుర్తించే కదా ఈ దీంట్లో పెట్టింది. ఏ కులాలు అంటే దళితుల్లో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా లబ్ధి పొందలేవు పూర్తి స్థాయిలో, కానీ వాళ్ళకు కూడా జరగాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ అనౌన్స్ చేసింది. మరి అన్నప్పుడు ఇక్కడ వర్గీకరణ వాళ్ళు చేసినట్టే కదా ప్రభుత్వం, మాదిగలు, మాలలు, మిగతా ఉపకులాల కార్పొరేషన్ అన్నారు. మరి అన్నప్పుడు మొన్నటి అసెంబ్లీలో గౌరవ మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ 2 కులాలకు మాత్రం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసారు. మరి మిగతా కులాల పరిస్థితి ఏంటి? వాళ్ళ విద్యలో ఎట్లా వెనకబడిపోయి ఉన్నారు? మరి వాళ్ళ కోసం తీసుకున్న చర్యలు ఏంటి? దళితుల రంగానే అందరిని ఒకే ఘాట పెడితే ఈ కులాల పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఏమున్న ఇబ్బందులు? వీళ్ళని విడిచి మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చర్చించగలిగితే మాత్రమే ఈ సమస్యలకు ఒక పరిష్కారం అనేటువంటి దోస్తుంది. కాబట్టి ఈ వర్గీకరణ అనేటువంటిది ఒక ఆతృతతో నిర్ణయం తీసుకోకుండా ఈ కులాల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన చర్చలకు
పిలిచి మన బాధలు ఏమున్నాయి అనేటువంటిది మరొకసారి వారు తీసుకున్నట్లయితే మన అంశాలన్నీ కూడా ఏదైతే మన సంఖ్య రికార్డులో లేకపోవచ్చు, అదే కుల ధృవీకరణ పత్రాల సమస్య కావచ్చు, మన పిల్లల విద్య కావచ్చు, మన ఉద్యోగాలు కావచ్చు, రాజకీయ అవకాశాలు కావచ్చు, వీటన్నిటి మీద ఇప్పటి వరకు జరిగిన అన్యాయం కూడా వివరించేటువంటి ప్రయత్నం మనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అవకాశాలు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు ఇవాళ ప్రభుత్వం ముందు ఉంచదలుచుకున్నాం. మనం అంతా కూడా ఇప్పటిదాకా మాట్లాడుకొని తీర్మానం రూపంలో మనం చేసుకుంటున్నాం. కాబట్టి మా అందరికి కూడా అన్యాయం జరగకుండా నిజంగా గతంలో జరిగినటువంటి ఏదైతే కులాలు ఏవైతున్నాయో ఏబిసిడి కేటగిరీలో వర్గీకరించారు. కాబట్టి అందులో మాకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నాం. కాబట్టి బలమైనటువంటి 2 కులాలు ఏవైతున్నాయో మాలా కావచ్చు, మాదిగ కావచ్చు, అవి 2 సపరేట్ వర్గాలుగా పెట్టి మిగతా 57 కులాలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళ జనాభా ఎంతుందో తెలుసుకొని ఇందులో కూడా ఆర్థికంగా విద్యాపరంగా కొంత ముందున్నటువంటి కులాలను ఒక గ్రూపుగా, చాలా వెనుకబడ్డ కులాలను ఇంకొక గ్రూపుగా చేసినట్టయితే అందరికీ నిజమైనటువంటి సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి మనం అందరం ఇప్పటిదాకా చర్చించుకున్న దాంట్లో పూర్తి సారాంశంగా మనం దాన్ని చెప్తున్నాము. ఇక్కడ మళ్ళీ మేము సాంస్కృతికంగా దగ్గర సంబంధాలు ఉన్నాయని అట్లా కాకుండా ఇలా మన విద్యలో కొన్ని కులాలు ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇలా విద్యాపరంగా ఎంత బ్యాక్వర్డ్ ఉన్నాము అనేటువంటిది మనకు అందరికి కూడా తెలుసు. ఈ స్థాయికి ఇలా 78 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో కూడా ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు లేక, విద్య లేక, ఇంకా ఏదో కూలి పని చేసుకుంటా బతా ఉన్నాం. ఇక్కడ చాలా మంది వాళ్ళ సంస్కృతి విడిచిపెట్టి కూలి పని చేసుకుంటా ఉన్నాం. సో ఆ పరిస్థితి పోవాలి. ఇలా నాణ్యమైన విద్య అందించాలంటే ఇలా దాదాపు ఇప్పుడు మనకు ఆర్టీఈ చట్ట ప్రకారంగా ప్రతి కార్పొరేట్ ప్రైవేట్ సెక్టర్ స్కూల్స్ లో 25% దళితులకు ఇవ్వాలని. సో మేము అందరం కూడా మన పిల్లలకి ఆ 25% సీట్లు ఏవైతున్నాయో ఈ ఉపకులాల ప్రజలకు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాము. అదేవిధంగా మన పిల్లలకు అందరికి కూడా అన్ని కులాల సంచారం చేసేటువంటి చిన్న వృత్తులు చేస్తున్న మన కులాల విద్యార్థులకు అందరికీ నవోదయ లాంటి రెసిడెన్షియల్ స్కూల్స్ సపరేట్ గా పెట్టాలని చెప్పేసి నేను ఇలా ప్రభుత్వానికి ఎందుకంటే ఒక తరం విద్యలో ముందున్నట్టయితే మిగతా అవకాశాలు జనరల్లో కూడా మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ల మీద ఆధారపడే అవకాశం ఉండదు. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా ఒక బలమైనటువంటి నిర్ణయం 33 జిల్లాల్లో 33 రెసిడెన్షియల్ స్కూల్స్ కనుక పెట్టినట్టయితే ఈ పిల్లలందరికీ ఒక మంచి నాణ్యమైనటువంటి విద్య అందే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా చాలా రకాలైనటువంటి వృత్తుల్లో నిర్వహిస్తా ఉన్నాం. మనం బ్యాగ్ కులస్తులు కావచ్చు, వాళ్ళు వీళ్ళు రకరకాల వృత్తుల్లో నిర్వహిస్తూ అనారోగ్య పాలైతే మనకు సడన్ గా ఏదైనా అయితే మన దగ్గర చిలిగవ్వ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయినటువంటి మన కుటుంబాలను చూస్తా ఉన్నాం. రూపాయి కూడా అందలేనటువంటి పరిస్థితి. అట్లాంటి వాళ్ళ కోసం ఒక సపరేట్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా హెల్త్ కార్డ్స్ ఇస్తే అందరూ కూడా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా కార్పొరేషన్ అనేది చెప్పినాం. వెంటనే ఇలా ఉపకులాల కార్పొరేషన్ లేదా మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెంటనే దానికి నిధులు కేటాయించినట్లయితే ఇప్పటి వరకు ఉపాధి పొందినటువంటి మా నిరుద్యోగ యువతకు అందరికి కూడా వాళ్ళకు ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ బేస్డ్ గా వాళ్ళకి అందరికి కూడా మనము లోన్లు ఇప్పించుకొని బ్యాంకు షూరిటీ లేకుండా 70% సబ్సిడీ తోటి బ్యాంకు షూరిటీ లేకుండా మనలందరికీ కూడా మనము ఈ రుణాలు ఇప్పించుకున్నట్లయితే ఏదో రకంగా ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక డిమాండ్, ఇలా చాలా కులాలు సాంస్కృతిక ఆధారితంగా ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. సింధు కావచ్చు, డక్కలు కావచ్చు, మాస్టింగ్ కావచ్చు, మా ఇంకా బురగతంగం కావచ్చు, బైండ్ల కావచ్చు, ఇట్లాంటి కళారూపాలతో ఉన్నటువంటి కులాల సంస్కృతిని మనం కాపాడడం కోసం, ఎందుకంటే సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందరూ దాని మీద ఇలా వృత్తిలో నివసించి బతికే పరిస్థితి లేదు. ఎందుకంటే నగరీకరణ, ప్రాపంచీకరణ జరుగుతూ అంతా కమర్షియల్ అయిపోయిన సందర్భంలో కుల వృత్తులు అన్ని కూడా పోతున్నాయి. కాబట్టి ఆ సంస్కృతిని కాపాడుకొని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఇలా డెవలప్మెంట్ బోర్డ్స్ అనేటువంటిది ఒకటి పెట్టి దాని ద్వారా
మళ్ళీ కొన్ని కళాపీఠాలు కానీ అట్లాంటివి పెట్టి ఈ సాంస్కృతికంగా ఉన్నటువంటి కులాల చరిత్రను కాపాడాల్సిన బాధ్యత ఇలా ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పేసి మేము ఇలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఇక్కడ మనము ప్రభుత్వము నిజంగా ఈ వర్గీకరణ ఒక్కటే దీనికి అన్నిటి కూడా పరిష్కారం అవుతుందా అని అంటే ఇలా విద్యతో పాటు వీటన్నిటిని కూడా మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇలా కులపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కులపత్రాల విషయంలో చాలా మంది మనల్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ఎక్కడ కూడా కులపత్రాలు ఆర్డీఓ ద్వారా ఇవ్వడం వల్ల మనల్ని కూడా పొందక ప్రభుత్వ పథకాలకు దూరం అవుతున్నాం, విద్యకు దూరం అవుతున్నాం. కాబట్టి అందరికీ దళితులందరికీ ఒకే అధికారి ద్వారా ఇవ్వడం వల్ల చాలా అందరికీ కూడా మంచి జరుగుతుంది. అందరికి కూడా నిజమైనటువంటి వాస్తవ దళిత జనాభా అంతా కూడా బయటకు వస్తుందని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా కోరుతూ, మరి కులపత్రాలు వెంటనే ఫస్ట్ ప్రియారిటీగా తీసుకొని అందరికి కూడా తహసీల్దార్ ద్వారా ఇచ్చినట్టయితే వాళ్ళు స్థానికంగా మండలాల్లో ఉంటారు కాబట్టి అధికారులు అందరినీ కూడా గుర్తించి సర్వే చేసి ఎవరి కుల చరిత్ర ఆధారంగా వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే అధికారులు కూడా నిజంగా మన గైడ్ లైన్స్ ఏమున్నాయి, వాళ్ళ యొక్క ఆంథ్రోపాలజికల్ స్టాటస్ ఏమున్నది, వాళ్ళ యొక్క హిస్టరీ ఏమున్నది, ఇవన్నీ చూసి కులపత్రాలు ఇవ్వాలి. కానీ మరి వాళ్ళు దీని మీద దృష్టి పెట్టకుండా రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాల మీదనే వాళ్ళు చేస్తూ మనకు అన్యాయం చేసే విధంగా చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి తప్పుడు అధికారులకు కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం దీని మీద వెంటనే అందరూ కూడా తహసీల్దార్ ద్వారా ఇచ్చే విధంగా మరి చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక చివరిగా ఎస్సీ వర్గీకరణలో మనం కోరుకున్నట్టుగా ఈ గ్రూపులు అనేటువంటివి ఏర్పాటు చేసి గతంలో ఎట్లా ఉందంటే ఏ కేటగిరీలో వచ్చినటువంటి ఏదైతే 1% ఉందో, తర్వాత బిలో 7, తర్వాత సిలో 6, లాస్ట్లో ఫైనల్లో డిలో 1% ఉన్నది. కాబట్టి ఇందులో ఏదో వాడుకోకపోయినా అది బికి క్యాలిఫై ఫార్వర్డ్ కావడం, సిలో వాడకపోతే డికి రావడం, ఇట్లా జరుగుతూ ఉంది. అది కాకుండా ఏ కేటగిరీకి ఎంత పర్సంటేజ్ కేటాయిస్తారో ఆ పర్సంటేజ్ ఆ గ్రూప్ వాళ్ళతోటే మనం ఫిలప్ చేసినట్టయితే, ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టయితే, అదే ఒకవేళ ఫిలప్ కాని పరిస్థితి ఉన్నట్టయితే మళ్ళీ అదే నెక్స్ట్ వాళ్ళకి కన్ఫర్మ్ అయ్యే విధంగా దాన్ని బ్యాక్లాగ్ చేసి పెట్టాలి తప్పితే మిగతా దళితులు కూడా వాడుకోలేనటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా జనరల్ కేటగిరీకి పోయి వాళ్ళు లబ్ధి పొందేటువంటి అవకాశం ఏర్పడతా ఉన్నది. ఇక్కడ జనరల్ వాళ్ళు అన్ని రకాలుగా దళితుల కంటే ఇప్పుడు అన్ని అవకాశాలు పొందుతా ఉన్న విషయం మనం ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా గమనించాలి. ఇలా జనరల్ కోటాలో వాళ్ళే ఉంటున్నారు, ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% కూడా వాళ్ళే తీసుకుంటా ఉన్నారు. ఇలా మన దాంట్లో మిగిలిపోయినటువంటి ఉద్యోగాలు అన్ని కూడా ఆ వర్గాలకే పోతా ఉన్నాయి. కాబట్టి అట్లా కాకుండా ఏ గ్రూప్ ఆ గ్రూప్ మనకు బ్యాక్అట్ చేసి మిగతా వర్గాలకు అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా అది కాకుండా ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి చాలా వరకు కూడా తగ్గిపోయింది. ఇలా ప్రైవేట్ రంగంలో కూడా చాలా అవకాశాలు, పోటీ ప్రపంచం అనేది బయట ఉన్నది. వీటిని కూడా తట్టుకోవాలంటే మనకి ఎడ్యుకేషన్ అనేది అవసరం. రెండు ప్రధానంగా మమ్మల్ని సపరేట్గా ఈ మాలమాదిలకు కలపకుండా సపరేట్ గ్రూపులుగా ఉంచాలి. అవసరమైతే ఈ అన్ని కులాలను 2 కేటగిరీలు చేసినప్పటికీ కూడా మనకు అన్యాయం జరగదని చెప్పేసి మనము ఇలా విశ్వాసం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా విద్యాపరమైనటువంటి ఉపాధిపరమైనటువంటి అవకాశాలు వెంటనే కల్పించాలని చెప్పేసి, కులపత్రాల సమస్యలు వెంటనే తీర్చాలని చెప్పేసి ఈ సమావేశం తీర్మానం చేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ అంశాలను చర్చించడానికి ఒక ప్రత్యేక కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మనకు నామినేటెడ్ పదవులు రాజకీయంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇలా దళితుల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు కూడా అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్.